పోలీసులు రానికుండా, లేదా మందు పాత్రలు పాతడానికి తవ్వడానికి మనుషులు పిలుస్తారు. ఆ తవ్విన తర్వాత అందులో మందు పాత్రలు పెడతారనమాట. ఇందులో ఆ కన్సర్న్డ్ పర్సన్ పేదవాడికి ఏం సంబంధం లేదు. కూలీకి పనిచేశాడు అతను, కూలీనే ఇచ్చారు నక్సల్స్. నక్సల్స్ని పట్టుకోలేక పోలీసులు వీళ్ళ మీద నక్సల్స్ అని పెట్టేవాడు. వీళ్ళు పాప అమాయకంగా ఉండేవాళ్ళు కదా, మాట్లాడడం వాళ్ళకి నిజాయితీగా మాట్లాడతారు గిరిజనుడు అనేటటువంటి వాళ్ళు. వాళ్ళని కోర్టులో పిలిచినప్పుడు ఏమయ్యా మందు పాత్ర పెట్టావా నువ్వు అని అడిగితే పెట్టాననేవాడు. ఎందుకని తవ్వినప్పుడు పెట్టాడు కదా అని. అది మరి అది నేరం అని తెలియదు అంటే తెలియదు అయ్యా అనేవాడు కోర్టులో. కానీ నీకు నేరం తెలియకుండా చేసినా సరే అని చెప్పి శిక్షలు వేసేవాడు. దాంతో ఆ గిరిజన కుటుంబం జీవితం నష్టపోయేది, వాళ్ళ కుటుంబం అంతా వీధిన పడేటటువంటి వాళ్ళు. ఇలాంటి సిచ్యుయేషన్ నేను అప్పుడు ఒక అకున్ సబర్వాల్ ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు, వైజాగ్ రూరల్ ఎస్పీగా. అప్పుడు నేను ఆయన దగ్గర ప్రస్తావించా, మరి ప్రజలకు మనం న్యాయం చేయడం కాదు కదండి అన్నట్టు. ఆయన వెంటనే దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా తెప్పించుకుని వీళ్ళ పేరు మార్చారు. నక్సల్స్ అని కాకుండా వీళ్ళని మిలీషియా సభ్యులు అని పేరు పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ లొంగిపోమ్మనమని పిలుపునిచ్చారు. ఏది ఇట్లా వివిధ సందర్భాల్లో నక్సల్స్కి పనిచేసి పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు, పరిహారం 20,000 40,000 అట్లా. తద్వారా వాళ్ళ నక్సల్స్కి దూరం చేశారు. ఫస్ట్ రేపు. రెండోది నేను అప్పుడు చెప్పా, సరే యువతరం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విద్య లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే సబర్వాల్ గారు చాలా